కార్తీక మాసంలో 18వ రోజు. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే మార్నింగ్ త్వరగా నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేశాను. తర్వాత బయటికి వెళ్ళి తప్పులు వదిలేసి వచ్చాక మా పాపతో కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇదైతే నన్ను బాగా సతాయిస్తుంది. మార్నింగ్ ఒక్కొక్కసారి 4కే లేచిపోతుంది నాతోనట్టుగా నిద్ర లేచి. ఇంకా అప్పటి నుంచి నా వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఎత్తుకోమని. కాసేపు దాంతో ఆడుకున్నాక ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు టిఫిన్ అయితే ఏం వేయలేదు. ఇంకొక పక్క నుంచి సాంబార్ చేశాను, ఒక పక్క నుంచి బీరకాయ కర్రీ వండేసాను. 2 స్టవ్ల మీద 2 పెట్టేయడం కొంచెం త్వరగా అయిపోద్ది పైన అని అవే వేసుకుని మధ్యాహ్నం లంచ్ చేసేసాను. ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టేసి నైట్కి అదే పప్పుచారులోకి అప్పడాలు వేపుకొని తినేసాం. ఆ తర్వాత నెక్స్ట్ డే కోసం చిక్కుడుగాయలు చిక్కు పక్కన పెట్టేసుకున్నాం నేను అమ్మమ్మ. ఇంకా నెక్స్ట్ రోజు పునుగులు వేద్దాం అనుకున్నాను. దానికోసం కూడా ముద్ద ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ రోజు మాకు పూజ ఉంది కనుక దాని ప్రిపరేషన్ కూడా చేసేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ సామాగ్రి సర్దుకుని నైట్ త్వరగా పడుకుని పోయాను.